రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాదాపు 5 గంటల పాటు బీఆర్ఎస్ నేత హరీష్ రావును సిట్ బృందం విచారిస్తుంది. హరీష్ రావు బయటకు వస్తున్నారన్న సమాచారంతో ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను చిత్రకొట్టారు. మరి కాసేపట్లో హరీష్ రావు బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాదాపు 5 గంటల పాటు బీఆర్ఎస్ నేత హరీష్ రావును సిట్ బృందం విచారిస్తుంది. హరీష్ రావు బయటకు వస్తున్నారన్న సమాచారంతో ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టారు. మరి కాసేపట్లో హరీష్ రావు బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాదాపు 5 గంటల పాటు బీఆర్ఎస్ నేత హరీష్ రావును సిట్ బృందం విచారిస్తుంది. హరీష్ రావు బయటకు వస్తున్నారన్న సమాచారంతో ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక దీంతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలు చెదరగొట్టారు. మరి కాసేపట్లో హరీష్ రావు బయటకు వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ సిద్ధం లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాజేష్, మనం ప్రస్తుతం చూసుకుంటే హరీష్ రావు అయితే 5 గంటల పాటు అయితే విచారణ జరిగినట్టు కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో బయటకు వస్తారని కూడా సమాచారం అయితే అందుతుంది. అలాగే మరి పోలీస్ స్టేషన్ బయట చాలా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నట్టు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రచన, మాజీ మంత్రి హరీష్ రావును ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ఉదయం 11 గంటల నుంచి విచారిస్తున్నారు. ఈ విచారణ దాదాపు 5 గంటలుగా కొనసాగుతూ ఉంది. మనకు తెలిసిన విషయం, ఈ కేసుకు సంబంధించి కూడా దాదాపు అంటే ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే హరీష్ రావు ఈ విచారణ తర్వాత బయటికి రాబోతున్నారన్న సమాచారంతో ఒక్కసారిగా అక్కడే ఉన్న బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పోలీస్ స్టేషన్కి చొచ్చుకునే ప్రయత్నం చేశారు. అక్కడే బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు. ఆ బ్యారిగేట్లను దాటుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తే వెంటనే అక్కడ పోలీసులందరూ కూడా వాళ్ళను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అటు నుంచి అయితే పంపించారు. అయితే మరి కాసేపట్లో హరీష్ రావు అయితే రాబోతున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి మనం పూర్తి వివరాలు తెలిస్తే అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఏదో గతంలో హరీష్ రావు పైన చక్రాధర్ గౌడ్ అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హరీష్ రావు పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అందులో హరీష్ రావు పాత్ర కూడా ఉంది. ఈయన కనుసన్నల్లో కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసే సమయంలోనే హరీష్ రావు పైన ఆ టైంలో ఎఫ్ఐఆర్ నమోదైంది. తర్వాత హరీష్ రావు దీనికి సంబంధించి హైకోర్టుకు వెళ్లారు. ఇదంతా కూడా ఫాల్త్ కేసు, ఇది క్యాష్ చేయాలి పిటిషన్. సో దీంతో హైకోర్టు కొట్టేసింది ఈ కేసుకు సంబంధించి. కొట్టేసినప్పుడు ప్రభుత్వం కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఈ హరీష్ రావును విచారించాలి ఈ కేసుకు సంబంధించి. సో సుప్రీంకోర్టు కూడా మేము ఎంటర్టైన్ చేయలేం దీని అని చెప్పేసి అక్కడ కూడా కొట్టేసి, అయినప్పటికీ కూడా మళ్ళీ హరీష్ రావుకు నిన్న నోటీసులు పంపించారు. నిన్న రాత్రి 9 గంటల సమయంలోనే ఆయన నివాసంలోని ఈ రోజు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని చెప్పేసి నోటీసులు పంపిన సమయంలో ఆయన అప్పుడు సిద్దిపేటలో ఉన్నారు. సో రాత్రి ఆయన చేరుకున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు సిట్టు విచారణకు వెళ్లారు. వెళ్లే ముందు కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, మాజీ మంత్రులు, కేటీఆర్, అదేవిధంగా వీళ్ళందరూ కూడా మాట్లాడారు. ఇది కేవలం ఒక కక్షపూరితంగా మా పైన ఈ ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యాలను కూడా మేము ఎండగొట్టే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి కక్షపూరితంగా ఈ విచారణ చేస్తున్నారని చెప్పేసి హరీష్ రావు మాట్లాడారు. హరీష్ రావు ఒకటే చెప్తున్నారు, ఈ రోజు ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సమయంలోనే కావాలనే ఈ రకంగా నా పైన కేసులు మోపాలని చూస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతుందో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇటు హైకోర్టులో కొట్టివేశారు, అదేవిధంగా సుప్రీంకోర్టులో కొట్టివేసి అయినప్పటికీ కూడా మళ్ళీ నోటీసులు ఇచ్చి పిలిపించారు. కాబట్టి దీంట్లో మేము ఎలాంటి తప్పు చేయలేదు మేము అనేది ఈరోజు హరీష్ రావు చెప్తున్నాడు. సో మొత్తానికి మరి ఏ అంశాలు విచారిస్తున్నారు, ఏంటి సిట్టు బృందం అనేది కూడా తెలియాల్సింది. మనకున్న సమాచారం ప్రకారంగా ప్రధానంగా హరీష్ రావుని ఈరోజు విచారిస్తున్న సమయంలో ఏదైతే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును విచారించిన సమయంలోనే ఇక్కడ హరీష్ రావు పేరు ప్రస్తావన వచ్చింది అనేది కూడా తెలుస్తుంది. దాంతోపాటు శ్రవణ్ రావును కూడా విచారించినప్పుడు కూడా హరీష్ రావు పాత్ర ఉన్నట్లు కూడా ఆయన ఒక వర్డ్ హరీష్ రావు పేరు ఎత్తినట్టు తెలుస్తుంది. దీంతో ఈ కోణంలోనే హరీష్ రావును విచారిస్తున్నారనేది కూడా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు వీళ్ళు అధికారంలో ఉన్న సమయంలోనే ఈయన శాఖకు సంబంధించి కూడా కొంతమందిని ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది కూడా ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. దాంతోపాటు ఎలక్షన్ ముందు 2023
ఎలక్షన్ ముందు కూడా దాదాపు ఒక్క రోజుల్లోనే 800 మంది ఫోన్ ట్యాప్ చేశారనేది ప్రధాన ఆరోపణ ఉంది. సో ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రస్తుతం హరీష్ రావును అక్కడ సిట్ బృందం కూడా విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సిట్కు ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్న సజ్జనార్ అధ్యక్షంలోనే ఈ యొక్క సిట్ విచారణ జరుగుతుంది. దాదాపు 4 అధికారులు కలిసి హరీష్ రావు విచారిస్తున్నారు. సో మొత్తానికి ఇంకా ఏ అంశాలు విచారించారు ఏందనేది చూడాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా హరీష్ రావు చెప్తున్నట్లు ఈ కేసు కొట్టేశారు. ఆ రోజు చక్రధర్ గౌడ్ ఏదైతే ఫిర్యాదు చేశారో దానికి సంబంధించిన హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టేసిందని హరీష్ రావు చెప్తున్నప్పటికీ అయితే పోలీసులు విచారిస్తున్నది మాత్రము దీనికి సంబంధించి కాదు. ఆయన ఇంకా 2023లో ఎలక్షన్ ముందు ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఆ సమయంలో దాదాపు ఎంతో మంది సెలబ్రిటీస్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, అధికారులు వీళ్ళందరూ కూడా విచారించారు. కాబట్టి అందులో ప్రధానంగా హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్, కేసీఆర్ అంటే ఈ కుటుంబంలో ఈ ముగ్గురే కీ రోల్ పోషించారు. కాబట్టి సో వీళ్ళందరూ కూడా ప్రమేయం ఉండొచ్చు అనే యాంగిల్లోనే పోలీసులు విచారిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభాకర్ రావు కావచ్చు, అదేవిధంగా శ్రవణ్ రావు చెప్పిన సాధారణంగా ఒక హరీష్ రావు పేరు ఎత్తినంతో ఆయనను ఒక మామూలంగానే విచారిస్తున్నారు తప్ప మరో అంశం లేదు. సో మరి మొత్తానికి మరి కాసేపట్లో అయితే హరీష్ రావు రాబోతున్నారు. హరీష్ రావు వచ్చిన తర్వాత మరి కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే హరీష్ రావు బయటికి రాబోతున్న సమాచారంతో తెలంగాణ భవన్లో ఉన్న ఇప్పటికి ఉదయం నుంచి కూడా తెలంగాణ భవన్లో ఇటు కేటీఆర్తో పాటు అదేవిధంగా మాజీ మంత్రులు, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా కౌశిక్, సో మొత్తం ఎమ్మెల్యేలంతా కూడా ప్రస్తుతం తెలంగాణ భవన్లో ఉన్నారు. హరీష్ రావు జూబ్లీస్ పోలీస్ స్టేషన్ నుంచి రాబోతున్నారన్న సమాచారంతో వీళ్ళందరూ కూడా ప్రస్తుతం జూబ్లీస్ పోలీస్ స్టేషన్ చేరుకుంటున్నారు. సో మొత్తానికి 5 గంటల పాటు హరీష్ రావును అయితే విచారించారు. ఏ అంశాలు విచారించారు ఏంటి అనేది మాత్రం హరీష్ రావు బయటికి వస్తే చెప్పే అవకాశం ఉంది. ఆయన మరి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడే అవకాశం ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఈ కేసుకు సంబంధించి మాత్రం ఉదయం నుంచి కూడా ఒకటే చెప్తున్నారు, ఇది కేవలం ఫాల్స్ కేసు, కావాలని పెట్టారు, కావాలని వేధిస్తున్నారు. ఎందుకంటే మేము ఏదైతే 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి పదే ప్రశ్నిస్తున్నామో సో దీన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు ముఖ్యమంత్రి ఈ రకంగా కేసు పెట్టిస్తున్నారని చెప్తున్నారు. గతంలో సర్పంచ్ ఎలక్షన్లప్పుడు కూడా చూసాం, సర్పంచ్ ఎలక్షన్లోనే కేటీఆర్ను విచారించారు. ఎందుకంటే ఓవైపు ఎలక్షన్స్ జరిగే సమయంలో కేటీఆర్కు ఏదైనా ఈ కార్ కేసు సంబంధించి కేటీఆర్ను విచారించారు. ఇప్పుడు మీ మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఎన్నికల ముందు ఎలాగైనా సరే ఈ నోటీసులు ఇచ్చి వీళ్ళని డైవర్ట్ చేయాలి ఇక్కడ అనే విధంగానే విచారిస్తారు తప్ప మరో కోణం లేదు. కేవలం ఇబ్బంది పెట్టే ప్రయత్నం తప్ప ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం కొట్టిపారేస్తున్నారు. మీరు ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎందుకు ఇంత అడావడి చేస్తున్నారు, ఇంత అడావడి చేయాల్సిన అవసరం లేదు కదా, సిట్టు నోటీసులు పంపించినప్పుడు వచ్చి విచారణకు హాజరవ్వచ్చు కదా, ఇంత హంగామా చేయాల్సిన అవసరం ఏంది, ఇంత ర్యాలీలు చేయాల్సిన అవసరం ఏంది, మీరు ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు ఇంత గగ్గోలు పెడుతున్నారు అనేది కూడా ఈ రోజు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చెందిన నేతలు అయితే విమర్శలు చేస్తున్నారు. సో మొత్తానికి బీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 ఏళ్లలోనే చాలా వరకు ఏ శాఖకు సంబంధించి ప్రతి దానికి మీరు స్కాములు చేశారనేది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఒకటి కాళేశ్వరం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఈ కార్స్ కావచ్చు, తర్వాత ప్రతి దాంట్లో మీరు స్కామ్ చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా వెలికి తీస్తున్నాం అనేది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు ఈ రకంగా మీరు విమర్శలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది, గగ్గోలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ దాదాపు 5 గంటల పాటు పోలీసులు సిట్ బృందం అయితే విచారిస్తున్నారు. మరి కాసేపట్లో హరీష్ రావు బయటికి రాబోతున్నారు. మరి ఈ ఒక్కరోజే ఆయనను విచారిస్తారా, మళ్ళీ కూడా అంటే ఈ రోజు హరీష్ రావు మన సిట్ బృందం విచారించినప్పుడు ఆయన సరైన సమాధానం చెప్పారా లేదా అనేది కూడా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైతే సిట్ బృందానికి సరైన ఆన్సర్ రాకపోతే మాత్రం మరొకసారి కూడా హరీష్ రావుకు నోటీసులు ఇచ్చే అవకాశం కనబడుతుంది. సో మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మాత్రం ఇప్పటి వరకు రాజకీయ నాయకులను ఎవరిని కూడా విచారించలేదు. మొట్టమొదటి నాయకుడు అదేవిధంగా అగ్రనాయకుడు హరీష్ రావునే ఈ రోజు సిట్ బృందం విచారిస్తుంది. ఇంతకుముందు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేవలం అధికారులను విచారించారు, పోలీసు అధికారులను విచారించారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, అదంతా తెలిసిన విషయం. కానీ ఇందులో హరీష్ రావును విచారించడం అనేది ఈ రోజు రాజకీయ వర్గంలో పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎంతసేపు ఉన్న కేటీఆర్ చుట్టూ అదేవిధంగా కేటీఆర్ చుట్టే తిరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలోని ఇదంతా కూడా కేటీఆర్ చేయించాడు, కేటీఆర్ చాలా మంది ఫోన్లు విన్నారు, కేసీఆర్ విన్నారు, ఎలక్షన్ సమయంలోనే ప్రతిపక్ష నాయకుల ఫోన్లన్నీ కూడా విన్నారు, హీరోయిన్ల ఫోన్లు విన్నారు. ఇట్లా పదే ఆ కేటీఆర్ పైన ఆరోపణలు వచ్చినప్పటికీ అనూహ్యంగా ఈ రోజు సిట్ బృందం హరీష్ రావుకు నోటీసులు పంపించడం, ఈ రోజు హరీష్ రావును పోలీసులు విచారించడం అంతా కూడా రాజకీయాల్లో ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. ఈ హరీష్ రావు ప్రమేయం ఉందా ఏంటి, ఎందుకంటే ఎప్పుడు కూడా హరీష్ రావు పేరు రాలేదు, సడన్ గా పేరు రావడం. మరి మొన్న విచారిస్తున్న సిట్ బృందం ఏదైతే ఎస్ఐబి చీఫ్ ను ప్రభాకర్ రావు విచారించిన సమయంలో మరి నిజంగా ప్రభాకర్ రావు హరీష్ రావు పేరు చెప్పారా, హరీష్ రావు ఒత్తిడితోటి ఏమైనా ప్రభాకర్ రావు కొన్ని నెంబర్స్ ట్యాప్ చేయించాడా, లేక శ్రవణ్ చెప్తున్నట్లు ఏదో ఒక మీడియా ఎండి శ్రవణ్ రావు ఏదైతే శ్రవణ్ రావు చెప్పినట్లు మరి ఇందులో హరీష్ రావు పాత్ర ఉందా. సో ఇవన్నీ కూడా ఈ రోజు పోలీసులు కూడా క్రోడీకరించారు. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా హరీష్ రావుని అడుగుతున్నట్లు మనకు తెలుస్తుంది. మరి దీనికి సరైన సమాధానం చెప్పారా లేక మళ్ళీ నోటీస్ పంపిస్తారా ఏంటని చూడాల్సి ఉంటుంది. మొత్తానికి ఏదైనప్పటికీ రాజకీయాల ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్ బృందం ఒక దూకుడు పెంచింది. మరి ఎంతసేపట్లో బయటకు రాబోతుందో తెలుస్తుంది. మరో ఇప్పటికీ 5 గంటలు అయింది కాబట్టి ఈ 10-15 నిమిషాల్లో అయితే హరీష్ రావు బయటకు వస్తున్నట్లు మన సమాచారం వచ్చింది. సమాచారం అయిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత మరి ఏ అంశాలు చర్చించారు, ఏ అంశాలు వాళ్ళు క్వశ్చన్ అడిగేది మాత్రం తెలియాల్సి ఉంటుంది. రచన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజేష్.